విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ ఆయన తల్లి విజయలక్ష్మి విజయవాడ 2 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విజయలక్ష్మి పిటిషన్ను న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కాగా తన కుమారుని పోలీసులు తీవ్రంగా కొట్టి చంపారని, మృతదేహాన్ని మాయం చేశారని ఆమె పిటిషన్లో పేర్కొంది. విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో జ్యుడిషియల్ విచారణ చేయాలంటూ ఆయన తల్లి విజయలక్ష్మి విజయవాడ 2 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విజయలక్ష్మి పిటిషన్ను న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. కాగా తన కుమారుని పోలీసులు తీవ్రంగా కొట్టి చంపారని, మృతదేహాన్ని మాయం చేశారని ఆమె పిటిషన్లో పేర్కొంది. ఈ అంశంపై మరిన్ని వివరాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. అలీం, చెప్పండి, సాయికృష్ణ తల్లి విజయవాడ 2 అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని విచారణ ఉండనుంది. వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ లో సంచలనం మారిన సాయికృష్ణ కృష్ణలంక యువకుడి ఏదైతే జ్యుడిషియల్ ఏదైతే రిమాండ్ సందర్భం తీసుకున్నప్పుడు కూడాను అతను చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడాను రాష్ట్ర ప్రభుత్వం సిట్ని కూడాను ఒక కమిటీని వేసి విచారణ చేస్తుంది. నేపథ్యంలో ఎవరైతే ఈ కేసుకు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న సిఐ నాగరాజుని ఈయన అరెస్ట్ చేశారు. వెంటనే 10 రోజుల పాటు రిమాండ్ విధించారు. విజయవాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆయన రాజమండ్రి సబ్ జైలు కూడా తరలించడం జరిగింది. అయితే కస్టోడియల్ దత్తుకు సంబంధించి కూడాను వాళ్ళ తల్లిగారు విజయవాడ మెట్రోపాలిటన్ లో పిటిషన్ వేశారు. మొన్న కూడా హైకోర్టులో సిబిఐ విచారణ ఎందుకు జరపకూడదని చెప్పి కూడాను ఓ పిటిషన్ దాఖలేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు వీటికి సంబంధించి కూడాను విచారణ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సిఏ నాగరాజు తన సొంత ఎజెండాతో సాయికృష్ణను చంపివేశారు, ఖచ్చితంగా ఆయన శిక్షకి అర్హుడని చెప్పి కూడాను వాళ్ళ తల్లి ముందు నుంచి కూడాను ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మెట్రోపాలిటన్ సంబంధించి ఏదైతే సెషన్స్ జడ్జి ఏ ఆదేశాలు ఇస్తారనేది కూడాను చర్చనీయాంశమైంది. ఏదేమైనా సరే ఈ కేసుకు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పి విజయవాడ పోలీసులు తెలియజేస్తున్నారు. సిట్ కూడా ప్రాథమికంగా ఒక రిమాండ్ రిపోర్ట్ కూడాను ఏదైతే దానికి సంబంధించి కూడాను విధి విధానాలను కూడా రూపొందించింది. ఖచ్చితంగా సాయికృష్ణని సిఐ నాగరాజ్ చంపినట్లుగా స్థానికంగా ఎవరైతే ఆ రోజు డ్యూటీలో ఉన్నారో పోలీసులు కూడా గుర్తించినట్లుగా ప్రాథమికంగా దర్యాప్తులో భాగంగా సంబంధించిన ఏదైతే ఆధారాలన్నీ కూడాను కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా లాకప్ డెత్ సంబంధించిన కేసు సంబంధించి తమ సాయికృష్ణ మృతదేహాన్ని కానీ ఎక్కడైతే ఖననం చేశారో దానికి సంబంధించిన బూడిదన్న తనకు ఇవ్వాలని చెప్పి కూడా ఆమె కోర్టుకి అప్పీల్ చేశారు. దీనికి సంబంధించి వివరాలు మధ్యాహ్నంలో కూడా వచ్చే అవకాశం ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ అలీం.